కొన్ని గాయాలు మన హృదయంలో నుండి తొలగించాలంటే చాలా కష్టం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. ఒక బాడీ టాటూ ఆర్ట్తో కంపేర్ చేసుకోవచ్చు. వద్దు అనుకున్నప్పుడు రెండింటిని తొలగించినప్పుడే దేవుడు ఒక నూతన క్రియను చేయగలడు. ఎప్పుడైనా టాటూ రిమూవల్ ప్రక్రియ చూసారా? నెమ్మదిగా సెషన్ తర్వాత సెషన్ పాతది క్రమంగా వెలిసిపోతుంది, కానీ ఆ ప్రాసెస్ కొంచెం నొప్పిగా ఉంటుంది. మన జీవితంలో కూడా అలాగే ఉంటుందేమో. మన గతం, మన తప్పులు, మన పశ్చాత్తాపాలు, మనము చేసిన పాత నిర్ణయాలు ఇవన్నీ మన హృదయంలో టాటూ లాగా నిలిచిపోతాయి. మనకు తెలుసు పట్టుకొని ఉండడం వల్ల మనం ముందుకు జరగలేమని. అందుకే యెషయా 43:18-19 దేవుడు చెప్తున్నాడు, పూర్వ వ్యవహారములను జ్ఞాపకము చేసుకుని వద్దు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మన హృదయంలో ఉన్న ఆ పాత గుర్తులను దేవుడు తొలగించాలనుకుంటున్నాడు. కానీ మనం విడిచిపెట్టకపోతే మన గతానికి బలైపోయిన ఆ జ్ఞాపకాలను గట్టిగా పట్టుకున్నామంటే దేవుడు చేయాలనుకునే క్రొత్త పనికి మనమే అడ్డు వేస్తున్నట్టు. కొన్నిసార్లు దేవుడు మనకు చెప్తున్నాడు, నువ్వు నీ గతాన్ని వదిలిపెట్టు, మిగతావన్నీ నేను చూసుకుంటానని. అది టాటూ రిమూవల్లా కొంచెం నొప్పి కావచ్చు, కానీ ఫలితం స్వేచ్ఛ, శాంతి, క్రొత్త క్రియలు. దేవుడు నీతో చెప్పాలనేది ఇదే. ఎంత నొప్పి ఎదుర్కొన్నావో దేవుడికి తెలుసు, కానీ ఒక్క నిర్ణయం నీవే తీసుకోవాలి. నా గతానికి ఇచ్చిన స్థలాన్ని ఇక దేవుడికి ఇస్తాను అని. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక కొత్త కథను రాస్తాడు. పాత గుర్తులు కాదు, క్రొత్త కృపలో, క్రొత్త ఆశీర్వాదంతో, కొత్త భవిష్యత్తుతో.